హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా. 6 భక్తులు మరణించారు. 45 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దాదాపు 9 దశాబ్దాల తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయింది. గతంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ తొక్కిసలాటలో ఇంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టికెట్ల జారీ ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా చనిపోవడం అనేది జరగలేదు. గతంలో ఎప్పుడు జరగని ఘోరం శ్రీవారి సన్నిధిలో చూసాం. దీనికి కారణం ఏంటి అనే దానిపైన ఆ సంఘటన జరిగినప్పుడు చాలా వార్తలు చూసాం మనం. ఆ సంఘటన జరిగినప్పుడు దీనికి ప్రధానమైన కారణం అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయం, బోర్డు చైర్మన్‌కి, టీటీడీ ఈవోకి మధ్య ఉన్న సమన్వయ లోపం. అంతేకాకుండా బోర్డు తీసుకున్న నిర్ణయం కారణంగా గతంలో నేరుగా అందరినీ కొండపైకి అలౌ చేశారు. కానీ టికెట్ లేకుండా కొండపైకి అలౌ చేయకుండా ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం కారణంగా భక్తులంతా కిందే టోకెన్ల కోసం వెయిట్ చేసి ఇబ్బందులు పడ్డారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు 6 అనే చర్చ కూడా చూసాం. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా బోర్డు నిర్లక్ష్యం ఉందని భావించినట్లు కనిపించింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సరిగ్గా వ్యవహరించలేదని ప్రభుత్వం భావించినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఓపెన్‌గానే బహిరంగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఈవో పైన ఆయన సీరియస్ అవ్వడం, మీరంతా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేస్తున్న సందర్భంగా ఓ పక్క ఈవో, మరో పక్క టీటీడీ చైర్మన్ కూర్చొని చంద్రబాబు రివ్యూ చేస్తున్న సందర్భంగా వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నువ్వు అంటూ సంబోధించుకున్నారు. ముఖ్యమంత్రి వాళ్ళిద్దరికీ సముదాయించాల్సి వచ్చింది. సో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు సంబంధించిన ఇద్దరు ప్రధానమైన బాధ్యుల మధ్య ఉన్న సమన్వయం ఏంటో ముఖ్యమంత్రి ముందే బట్టబయలైంది అని తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది. సో అక్కడ కోఆర్డినేషన్ లోపం కారణంగా, ఎవరూ పట్టించుకోని కారణంగా ఈ మెస్అప్ అంతా జరిగింది. ఇలాంటి ఇంప్రెషన్ ఆ రోజు చూసాం. దీనికి బాధ్యులుగా అప్పటి తిరుపతి ఎస్పీని, మరికొంతమంది అధికారులని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొంతమందిని బదిలీ చేసింది అక్కడి నుంచి. ఈ మొత్తం వ్యవహారం పైన ఏకసభ్య కమిషన్ వేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తితో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కమిషన్ రిపోర్ట్ని నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారం సుబ్బారాయుడు, అప్పుడు తిరుపతి ఎస్పీ, ఆయనకి ఈ ఇన్సిడెంట్తో ఎలాంటి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది. సుబ్బారాయుడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని నేను సమర్థిస్తాను. సరే, సుబ్బారాయుడు అక్కడ బోర్డుకు సంబంధించిన నిర్ణయాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ మెస్అప్ జరిగిన సందర్భంగా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు సరిగ్గా వ్యవహరించిన కారణంగానే ఇది జరిగిందని భావిద్దాం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా స్వాగతిద్దాం, ఆహ్వానిద్దాం. కానీ బోర్డు తప్పెందుకు లేకుండా పోయింది? గతంలో టిక్కెట్ల జారీ ప్రక్రియ ఎలా జరిగింది? ఇప్పుడు టిక్కెట్ల జారీ ప్రక్రియ ఎలా జరిగింది? గతంలో ఉన్న ప్రక్రియకు విరుద్ధంగా కొత్త విధానాన్ని ఎందుకు టీటీడీ ఇప్పుడు తీసుకొచ్చింది? కొత్త విధానం తీసుకురావడం కారణంగా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందాలి తప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? కొత్త విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడ నిద్రపోయారు? నేను అంటున్న మాట బయటికి రాజకీయంగా కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు తెలుసు. ఆ క్యూ లైన్ల నిర్వహణ, టిక్కెట్ల జారీ ప్రక్రియ సరిగ్గా నడుస్తుందో లేదో చూడాల్సిన ఉన్నతాధికారులు ఎక్కడ నిద్రపోయారో. ఉన్నతాధికారుల పర్యవేక్షణే కనపడలేదు. వాళ్ళెవరు కూడా ఎలా జరుగుతోంది, ప్రొసీజర్ ఏంటి, ఎలా జరుగుతోంది, భక్తులు ఎలా ఉన్నారనేది కనీసం పట్టించుకోలేదు. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు. తిరుమల శ్రీవారి చెంత పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి తెలిసిన నిజం. అక్కడ క్షోభ అనుభవించిన భక్తులందరికీ తెలిసిన నిజం. ప్రభుత్వం ఆ సమయంలో ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కూడా సరైనది కాదు. ఒక తప్పు జరిగిపోయింది శ్రీవారి సన్నిధిలో. ఆ టైంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ విధానాన్ని మార్చడం వెనక రీజన్ ఏంటి అనేది బోర్డు చెప్పాలి కదా. ఎందుకు మార్చారో చెప్పాలి కదా. గత విధానాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదో చెప్పాలి కదా. ప్రక్షాళన అంటే ఇదేనా లాంటి ప్రశ్నలకు బోర్డు ఆన్సర్ చేయలేకపోయింది అప్పుడు, ఇప్పుడు కూడా. సో ఇక్కడ నా ప్రశ్న ఒకటే, ఈ ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారిపోయింది అని అనుకునే వాళ్ళకు ఏం ఆన్సర్ చెప్తుంది ప్రభుత్వం అయినా, బోర్డు అయినా, కమిషన్ అయినా?
సెలెక్టెడ్గా ఓ ముగ్గురు అధికారులదే మొత్తం బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తే ఆ ముగ్గురు అధికారులదే బాధ్యత, మిగతా ఎవరికీ సంబంధం లేదని కమిషన్ ఎలా రిపోర్ట్ ఇస్తుంది? విధాన నిర్ణయాన్ని మార్చిన టీటీడీ బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది? ఆ నిర్ణయాన్ని మార్చకపోతే ఈ పరిస్థితి రాదు, ఇంతమంది ప్రాణాలు కోల్పోరు కదా. ప్రాథమికంగా మిస్టేక్ అక్కడ జరిగింది కదా, వాళ్ళ బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది? ప్రభుత్వం బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది? ఇంతమంది భక్తులు ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశికి లక్షలాదిగా భక్తులు అక్కడ రావడం కోసం ప్రయత్నం చేస్తారని తెలుసు. ఈరోజు కొత్తగా అకస్మాత్తుగా వచ్చిన ఇన్సిడెంట్ కాదు అది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశికి ఇదే పరిస్థితి ఉంటుంది. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు చాలా పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు. రోడ్లపైనే పడుకుంటారు, రోజుల తరబడి అక్కడే ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం దొరికితే చాలు అనుకుంటారు. స్వర్గానికి పోయి వైకుంఠానికి పోయినట్లుగా భావిస్తారు. కానీ కొండ ఎక్కక ముందే వాళ్ళ ప్రాణాలు తీసేశాం కదా. దాన్ని చాలా లైటర్ ఇష్యూగా ఎలా చూస్తారు? ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వమే భావించింది బోర్డు తప్పు కూడా ఉందని. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వమే భావించింది అక్కడ అధికారుల తప్పు కూడా ఉందని. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వమే భావించింది అక్కడ ఎస్పీ తప్పు కూడా ఉందని భావించి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు కమిషన్ వచ్చి వాళ్ళు ఎవరికీ సంబంధం లేదు, కింద ముగ్గురు నలుగురు సమస్య ఇదంటే ఎలా? ఏ రకంగా జస్టిఫికేషన్ ఉంటుంది దానికి? బోర్డు తప్పు చేసింది అని ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బోర్డు చేత క్షమాపణ చెప్పించారు. బోర్డు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బహిరంగంగా విలేకరుల సమావేశంలో. ఆయన చెప్తే మేము క్షమాపణ చెప్తానా అన్నారు టీటీడీ చైర్మన్. ఆ తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పారు. తప్పు చేయని వాళ్ళు క్షమాపణ చెప్పరు కదా. ఏదో ఒక బాధ్యత ఉన్న వాళ్ళే కదా క్షమాపణ చెప్తారు. ఏదో ఒక పొరపాటు చేసామనే వాళ్ళు కదా క్షమాపణ చెప్తారు. వాళ్ళు తప్పు చేశామనో, నిర్లక్ష్యంగా వ్యవహరించామనో, బాధ్యతతో వ్యవహరించలేదనో, మా కారణంగానే ప్రాణాలు పోయాయనో భావించి క్షమాపణ చెప్తే వాళ్ళకి అసలు సంబంధం లేదని కమిషన్ ఎలా చెప్తుంది? వాళ్ళుగా సెల్ఫ్గా మేమే తప్పు చేశాం, పొరపాటు అయింది, క్షమించండి అని భక్తులందరికీ క్షమాపణలు చెప్పిన తర్వాత కమిషన్ అసలు వాళ్ళకి సంబంధం లేదని ఎలా చెప్తుంది? ఎందుకు వాళ్ళ నిర్ణయం ఈ ప్రమాదానికి కారణం కాదు అంటే కమిషన్ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? సెలెక్టివ్గా కొంతమంది పర్సన్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు బాధ్యులు కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు బాధ్యతలే, ఇంకా చాలామంది బాధ్యులు ఉన్నారు. వాళ్ళని ఇంటెన్షనల్గా వదిలేశారు అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం యాక్ట్ చేసిన దానికి ఈ రోజు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కి చాలా వేరియేషన్ ఉంది. ఆ రోజు మాలాంటి వాళ్ళు మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడలేదు. ఆ రోజు ప్రభుత్వం యాక్ట్ చేసిన దానికి, ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు యాక్ట్ చేసిన దానికి ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధం లేకుండా ఉంది. ప్రాథమికంగా టీటీడీ తీసుకున్న పాలసీ నిర్ణయాల్లో మార్పుల కారణంగా ఇది జరిగింది. ఆ మార్పులు జరగకపోయి ఉంటే జరిగేది కాదేమో. ఇవి ఎందుకు కమిషన్ పట్టించుకోలేదు? ఇవి ఎందుకు కమిషన్ దృష్టికి రాలేదు? ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. గతంలో తిరుమలలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి జంతువుల కొవ్వుల్ని లడ్డూల్లో కలిపారంటూ ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత నోరెత్తలేదు దాని మీద. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెయ్యి సప్లై జరిగితే, ఆ సప్లై జరిగిన నెయ్యిలో ఒక ట్యాంకర్లో అడల్ట్రేషన్ జరిగింది అంటూ రిపోర్ట్ వస్తే, ఆ రిపోర్టు మేరకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణంగానే తిరుమలలో కల్తీ నెయ్యి ట్యాంకర్ వచ్చింది అని చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అటానమస్ బాడీ, సపరేట్ టెండర్లు, సపరేట్ పాలకవర్గం, సపరేట్ వ్యవస్థ ఉంటుంది. అటువంటి పాలకవర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం నెయ్యి ట్యాంకర్ వస్తే, వచ్చిన చాలా ట్యాంకర్లో ఓ ట్యాంకర్లో కల్తీ జరిగితే దానికి అంతకుముందు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యులు అని మనం రోజంతా గగ్గోలు పెట్టి రోజుల తరబడి బదనాం చేసి బ్లేమ్ గేమ్ నడిపామే. ఇప్పుడు ట్యాంకర్లో అడల్ట్రేషన్కి అంతకుముందు ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి బాధ్యులైనప్పుడు, ఇంతమంది ప్రాణాలు పోవడానికి టీటీడీ తీసుకున్న విధానపరమైన నిర్ణయం కారణమైనప్పుడు ఈ ప్రభుత్వానికి టీటీడీకి బాధ్యత లేకుండా ఎలా పోతుంది సార్? మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారు, ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం రిపోర్ట్ ఇచ్చారు, ఎవరి ప్రయోజనాలకి విరుద్ధంగా రిపోర్ట్ ఇచ్చారు అనేది చెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ శ్రీవారి భక్తులు అక్కడ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ని వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా
మీరిచ్చిన ఈ రిపోర్ట్ని హర్షించే పరిస్థితి, స్వాగతించే పరిస్థితి, అరే నిజమా ఇలా జరిగిందా, ఓ న్యాయమూర్తి విచారణ చేసి ఇలా తేల్చారా అని బిలీవ్ చేసే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఇది ఏకసభ్య కమిషనా, ఏకపక్ష కమిషనా అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని మీ ఈ రిపోర్ట్ ద్వారా మీరు ఇచ్చారు. దాన్ని ఆమోదించడం ద్వారా ప్రభుత్వం కూడా మేము ఏకపక్షంగానే ఉంటున్నాం, ఏకపక్షంగానే ఉంటాం లాంటి ఒక అభిప్రాయానికి తావిచ్చేలా బిహేవ్ చేసింది.